సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉరవకొండ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వై విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధిగా మారారు. నిత్యం ప్రజా సమస్యలు రాజకీయాలతో బిజీగా గడిపే విశ్వేశ్వరరెడ్డి గ్రామీణ జనం స్థితిగతులను సాక్షి టీవీ నిర్వహిస్తున్న వీఐపీ రిపోర్టర్ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. కూడేరు మండలం ఇప్పేరులో సాక్షి ప్రతినిధిగా వ్యవహరించిన విశ్వేశ్వరరెడ్డి ఆసక్తికరమైన ప్రశ్నలతో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రుణాలన్నీ మాఫీ అయ్యాయా లేదా, గ్రామంలో సాగునీటి కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, నిరుద్యోగులకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వంటి విషయాలను ఆయన తెలుసుకున్నారు. ఇప్పేరులో జరిగిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వీఐపీ రిపోర్టర్ కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం. నేను వై విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుని. ఈరోజు సాక్షి విఐపి రిపోర్టర్గా కూడేరు మండలం ఇప్పేరు గ్రామానికి రావడం జరిగింది. ఈ కూడేరు మండలం రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం కురిసేటువంటి మండలం ఇది. రాష్ట్రంలో అనంతపురం జిల్లా 540 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసే చాలా కరువు జిల్లా అయితే, దాంట్లో కూడా కేవలం 350 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం కురిసేటువంటి కూడేరు మండలం సంబంధించిన ఇప్పేరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సమస్యలు, రైతు సమస్యలు, కూలీల సమస్యలు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగి వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. ఏమా ఎట్టా ఉంది? మీకు సంఘాల్లో ఉన్నారమ్మా మీరు? డ్వాక్రా సంఘంలో. మీ సంఘం పేరేమ్మా? శాంతి మహిళా సంఘం. శాంతి మహిళా. ఇప్పుడు సంఘం సరిగా నడవడం లేదమ్మా. ఇవే చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే కట్టద్దండి డబ్బులు, నేను గెలిస్తేనే రుణాలు మాఫీను, డాక్టర్ దుడ్లు మాఫీ అంటాడు సార్. దానికి అందుకోసం కట్టలేదు. బ్యాంకు మీద ఎదురొచ్చి మీరు కట్టే తీరాలా వాడు కొల్లకి చెప్తాడు. మీరు వాళ్ళు ఇచ్చిండేది మేము ఇచ్చిండేదని మమ్మల్ని సతాయిస్తున్నారు. మా ఇట్లా బీదోళ్ళు డిగ్రీ పిల్లల్ని చదివించేది గొప్ప సార్. మేము ఫీజులు కట్టాలా, మేము ఇక్కడ కట్టాలా, సంఘాలు డబ్బులు కట్టాలా, రైతుల అప్పులు కట్టాలా, మాకు పంటలే లేవు, వలసలు పోతున్నారు సార్. ఇప్పుడు సమావేశం అన్న అప్పుడప్పుడు అవుతా ఉన్నారమ్మా? ఇంత ముందు మాదిరి మీ సంఘము సార్ గవర్నమెంట్ పనులు, ఉపాధి పనులు పెట్టలేదమ్మా? పెట్టలేదు సార్. పెట్టలేదమ్మా. ఇప్పుడు ఊర్లో ఎట్లుంది మీకమ్మా? మాకంటే కరువు సార్. మాకంటే ఏం పని లేదు, రైతు పని కానీ లేదు, వాన లేదు, నీళ్ళు లేవు, బోర్లో నీళ్ళు కానీ లేవు. చాలా కష్టం సార్ మాకు పనులు. అంటూ మేము సంఘాలు కట్టుకోలేము. ఆయన చెప్పిన కట్టబట్టుకు మేము నిలబడవచ్చు, లేకుంటే మేము ఏమైపోయినా ఇంకా అయిపోతే బాధ్యత. ఇప్పుడు పనులు ఎందుకు పెట్టడం లేదమ్మా గ్రామాల్లో? ఇంతకుముందు బాగా పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు మీకు పని అడిగినారా మీరమ్మా? పెడతామన్నారు సార్. ఇంకా పెట్టలేదు. ఇప్పుడు అర్జెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. నేను కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకుపోతామ్మా. ఈ ఊర్లో కరువు ఉంది, పనులు పెట్టమని చెప్పి అడుగుతాము. 3 నెలలు అయింది, ఇక రాలేదు సార్. నాకు పింఛన్ 3 నెలలు అయింది. ఎందుకు రాలేదమ్మా? ఏమంటా ఉన్నారు? నీకు రద్దు అయిందన్నారా లేకపోతే? లేదు, ఇస్తామని 3 నెలల నుంచి ఇట్లా చెప్తున్నారు. 3,000 అడుగుతున్నారంట. పింఛన్ ఎన్నేళ్ళ నుంచి వస్తా ఉంది నీకు? 2 ఏళ్ళ నుంచి వచ్చేది, ఇప్పుడు ఆగిపోయింది. ఏమంటున్నారు? ఏమి వస్తా అంటారు వాళ్ళు. అన్ని మేము అర్జీలు ఇచ్చినామన్నీ చేసినాం సార్. అన్ని అర్జీలన్నీ ఇచ్చినావా? ఎన్నిసార్లు ఇచ్చినావు అట్లా అర్జీలు? 2 సార్లు ఇచ్చినావు, రాలేదు. ఏమంటారు? ఏం వయసు లేదు అంటారు. వయసు అంటే వయసు ఉంది అంటారు. మళ్ళీ వయసు ఉందండి. వయసు ఉన్నా కూడా రాలేదు. వాడికి చచ్చిపోయిందా? చచ్చిపోయింది. పట్టా చేయించుకొచ్చుకోండి. పట్టా చేయించుకొచ్చుకుంటే దాంట్లో పేరు లేదు, దాంట్లోకి ఎందుకు ఎక్కాలంట. అంటే ఇప్పుడు నీ మొగుడు చనిపోయిన ఆయన పేరు మీద నుంచి నీ పేరుకు మార్చుకున్నందుకు నీకు రుణమాఫీ వర్తించలేదా? అది కంప్లైంట్ చేద్దాం, మనం కూడా ప్రయత్నం చేద్దామా. ఇట్లాంటివన్నీ లేనిపోను బీదోళ్ళకి అర్థం కానివన్నీ షరతులు పెట్టినారు. ఇవన్నీ తగ్గించేదానికి ఇవన్నీ కూడా మనం పోట్లాడదాము. న్యాయంగా మనకు రావాల్సినవన్నీ తెచ్చుకుందాం తప్పనిసరిగా. ఏమ్మా నీవమ్మా, కూలి పనులు ఉన్నాయా ఊర్లో? ఏం లేదు సార్, వాన లేదు, పనులు లేవు, ఏం లేదు సార్. ఎన్నేళ్ళ ఇప్పుడు పంట పండుగ? ఎన్నేళ్ళు లేదు, 9 ఏళ్ళు 10 ఏళ్ళు లేదు. పంట అనేది పంటే లేదు సార్. ఎంత ఉందో నీకు భూమి అమ్మా? 5 ఎకరాలు. 5 ఎకరాల భూమిలో ఏం పంట పండదు. బ్యాంక్ అప్పు ఉందా నీకు? ఎంత ఉంది? 50,000 పోయిందా? 10,000 సార్. 50,000 పోయిన వాళ్ళకి అంతా రద్దు చేస్తామంటారు కదా. నాకేం 50,000 ఉంది, పోలేదు సార్. పోలేదు, 10,000 పోయింది సార్. నువ్వు కంప్లైంట్ చేసినావమ్మా? ఏడ చేయలేదు సార్. అవేంటి ఇస్తారని నిన్న అటుకొచ్చింది సార్ వాళ్ళు, దాంట్లో పేరు రాలేదు. ఇంకా
నీ పేరు రాలే. 10,000 పోయిందని మళ్ళీ ఎవరు చెప్పినారు నీకు? దాంట్లో చూసింటే మేసేలా చెప్పినారు సార్. వాళ్ళు చూసి చెప్పినారా? అయితే 50,000 పోలనేది. పేరు పెద్ద ఏం పెన్షన్ ఏం సార్ నాకు నీకే ఇంతకుముందు వచ్చేదా పెన్షన్? వచ్చింది సార్, 15 నుండి వచ్చింది, రాజరెడ్డి ఎగ్జామ్ నుండి వచ్చింది. ఇప్పుడు 4 నెలలు అవుతుంది సార్ రాక. 4 నెలల నుంచి పింఛను. ఏం చెప్తా ఉన్నారు, ఎందుకు రాలేదంటున్నారు? వయసు లేదంటున్నారు సార్. వయసు కాదు సార్, దాంట్లోనూ ఇప్పుడు నీ బిడ్డకి ఇతంతో కదా ఇగలాంగ్లో అయితే నీ బిడ్డకి వస్తుంది కదా, ఒకటే రేషన్ కార్డులో 2 కాబట్టి ఊరికే ఇచ్చేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇన్నాళ్ళు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అప్పుడు ఇచ్చినాడు కదా, ఇద్దరికి ఇచ్చినాడు కదా. ఇప్పుడు ఏంటికి లేదంటే ఇప్పుడు 1000 రూపాయలు పెంచినాయి కాబట్టి ఊరికి పీకేసినాము, ఊరికి ఇస్తాము అని చెప్తున్నారు అంతే. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంతకుముందు ముసలాయం ఉన్నా, ఇంట్లోనే వికలాంగురాలున్నా, వితంతు ఉన్నా అందరికి ఇచ్చేవాడు. ఇప్పుడు కొంతమందికే ఒకరికి ఇస్తే ఇంకా ఇయ్యమని, కుటుంబానికి ఒకటే అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం సమస్య? మీ ఊర్లో నీళ్లు ఉన్నాయా? నాకు ఇప్పుడు ముందు ఇస్తాను, ఇప్పుడు ఇలా అందరికి ఇచ్చినామంటున్నారు. ఆడ నుంచి అందరు ఇలేదంటున్నారు. ఇలేదా మీకు? ఇంతకుముందు వచ్చేదా? 200 ఇచ్చేటప్పుడు ఇచ్చినారు. 200 ఇచ్చేటప్పుడు ఇచ్చినారు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, ఎందుకు ఇలేదంటున్నారు? నీకు వయసు లేదు అట్లా అట్లా అంటున్నారు. నిన్న మేము జిల్లా పరిషత్ మీటింగ్ లో చాలా మందికి పింఛన్లు పోయినాయంటే కొట్లాడుతూ ఉన్నారు. మేము అందరికి ఇచ్చినాం, మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, జగన్ పార్టీ ఎమ్మెల్యేలు మీరు అంటా ఉన్నారు. ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు చూడు, అడిగి ఇచ్చినారేమో అడుగు. ఇలేదా? ఊర్లో ఎట్లుంది, పంటలు ఏమైనా ఉన్నాయా? పర్వాలేదా? పంటలు లేవు సార్ మాకు. ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది, పంటే లేదు. బోర్లు అన్నీ ఫెయిల్ అయినాయి. నేను మిరప 2.5 ఎకరాలు పెట్టింటే అది ఫెయిల్ అయిపోయింది. వస్తూ అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ బోర్ వేయించినాను, అది ఫెయిల్ అయిపోయింది. చాలా కష్టం. చాలా అప్పులు ఏంటాయి ఇవన్నీ. మిర్చి, మిరపకాయలు. అవును సార్, ఇప్పుడు 1,00,000 రూపాయల వరకు దానికి పెట్టుబడి అయిపోయింది. మిరపకాయలకి ఏం పంట రాలేదా? ఏమి కారణం? ఏమి? బోర్ ఫెయిల్ అయింది. బోర్ ఫెయిల్ అయ్యి 2 నెలలు బాగా పారింది. బోర్ ఫెయిల్ అయింది. మళ్ళీ బోర్ వేసినాను, 200 అడుగులు వేసినా కానీ నీళ్లు లేవు. మళ్ళీ దానికి అప్పయింది. అంత మొన్న ముఖ్యమంత్రి వచ్చినప్పుడు, తర్వాత మన నీటిపారుదల శాఖ మంత్రి వచ్చినప్పుడు కూడా చెప్పినాం, మన చెరువుకు నీళ్లు ఇవ్వాల, హంద్రీ నివా నుంచి అనేటువంటిది. దానికోసం ప్రయత్నం చేసి అది సాధిస్తే సరిపోతుంది కదా మీకు? అవును సార్, మాకు చెరువుకు నీళ్లు వస్తే ఈ పల్లెలన్నీ కూడా బాగుపడతాయి సార్. చీనీ చెట్లు 400 చెట్లు పెట్టింటివి, నీళ్ళు లేక అన్ని ఫెయిల్ అయిపోయినాయి సార్. మొత్తం చీనీ చెట్లన్నీ 400 చెట్లు. 400 చెట్లు. ఏం బోర్లు ఎడితే నీళ్ళు వల్లేదు, బతికే చాలా పరిస్థితి. ఊర్లు ఎడిచిపోవాల. నీకెంత ఉంది భూమి? నాకు 4 ఎకరాలు ఉంది సార్. మళ్ళీ 4 ఎకరాలతో ఇంత నష్టాన్ని ఎట్లా భరిస్తావు నువ్వు? అట్లే భరిస్తున్నాం సార్. మరి ఇంకేం చేస్తావు, పంటలు లేవు, ఏమన్నా రైతులు తప్పు. ఏంటది పంట పండుగ మీకు? ఒక 5 సంవత్సరాలు అయింది సార్. 5 ఏళ్ల నుంచి ఏం పంటే లేదు, కరువే. నువ్వేం చేస్తుంటావు? బేల్దార్ పని చేస్తాను సార్. భూమి ఉండి పంటలు పండగ ఈ పని నేర్చుకుని ఈ పని చేసుకుంటాను సార్. భూమి ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాలు ఉంది. పంటలు పండుగ కాబట్టి ఈ పని చేస్తావు. ఈ పని అన్న బాగా గిట్టుబాటు అయితే ఉందా? ఏం గిట్టుబాటు లేదు సార్, ఏం లేదు. పనులు ఒక రోజు ఉంటే 4 రోజులు 5 రోజులు ఇంటికాడ ఉండాలి సార్. రోజు పని ఉండదు అయితే? రోజు 2 రోజులు అయితే 4-5 రోజులు ఇంటికాడ. ఏం చదువుతావు? ఏం పేరు నీ పేరు? ఈశ్వరయ్య సార్. ఇంటర్ ఇప్పుడు చదువుతున్నావా? ఏడా? కంప్లీట్ కాలేదు సార్, ఇడిచిపెట్టినావా? ఎందుకు ఇడిచిపెడతావు మళ్ళీ అంత తొందరగా? లేదు సార్, పరిస్థితులు బాగాలేక. ఏమి? ఇంట్లోనే ఇబ్బందిగా ఉండి. మీ నాయన చనిపోయినాడా? చనిపోతే ఇప్పుడు నువ్వే కుంటావు, ఇల్లు పెద్ద. అవును సార్, చెరువుకి నీళ్ళు వస్తాయేమో అని అనుకుంటుంటే అవి అట్లే కలలే అయిపోతుండే కానీ నీళ్ళేం రాలేదు సార్. అసలు తాగేదానికి కూడా నీళ్లు ఇంకిపోతున్నాయి అట్లేను, చెరువులోకి నీళ్లు రాక చాలా మంది రైతులకి ఇబ్బంది అయిపోయింది. కూలి పోవాలన్నా కూడా రైతులు బాగా లేరు సార్, చాలా ఇబ్బంది. ఈ ఊరు పరిస్థితి ఎప్పుడు దారుణం. మన జిల్లా అంతా ఇట్లే ఉంటది, ఎప్పుడు కరువే. ఎట్లా బతుకుతారు అనేది కూడా ఆశ్చర్యం అవుతుంది ఒక్కోసారి. ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి పంట లేదు మీకు మీ ఊర్లో? 7-8 ఏళ్ళు అవుతుంది సార్. 7-8 ఏళ్ళు. ఒక 5 ఏళ్ళు అంటారు, 7-8 ఏళ్ళు అంటారు. అన్ని చోట్ల పంట సంవత్సరం తగ్గిపోతుంది కానీ ఎప్పుడు ప్రతిసారి పంట పండకపోయినా ఎట్లా ఎందుకు చేస్తారు సేద్యం? మరి ఏందో ఆశ సార్, ఈసారైనా పండుతుంది అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. చాలా మంది చాలా రకాలుగా అప్పులు చేసుకొని చేస్తున్నారు కానీ వస్తుంది పండుతుంది, ఈసారైనా వాన వస్తుంది అనుకుంటారు. వాన రాలే, ఏమీ రాలేదు. అది నిరుద్యోగ వృత్తికి వాళ్ళకి 2,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. బట్ అవి కానీ ఇవ్వలేకపోతున్నారు బాబు పాలనలో ఇవి. అది కాక ఇప్పుడు ఉండే
నిరుద్యోగ చదువుకున్న నిరుద్యోగ వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఈ 2000 ఇస్తామని చెప్పారు కానీ అది కానీ ఇవ్వలేకపోతున్నారు. హామీ అమలు పరచాలంటావు, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు కాబట్టి అది అమలు చేయాలని. ఏం నీ సమస్య? కండ్లు కానరావు. చంద్రబాబు 1000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నాడు కదా, పింఛనీలో పావాలే పైసాలే అందరికి ఇచ్చినామని పండగ చేస్తా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. పండుగ చేస్తే నేనేం పండుగ చేస్తా, బూదిని లేదు. మల్లికార్జున, ఇప్పుడు మీ ఊర్లో ఎక్కడ పోయినా కూడా అందరూ ఏం చెప్తున్నారంటే 5 బోర్లు 8 బోర్లు 10 బోర్లు వేసినాం అంటా ఉన్నారు. దీనికి ఏం పరిష్కారం అనుకుంటా ఉన్నారు మీరు? ఈ మండలం మొత్తం పైన ఎత్తైన ప్రాంతం సార్ ఈ ఊరు. ఇప్పుడు మామూలు అన్ని ఊర్ల కంటే మా ఊర్లో ఒక 100 అడుగులు ఎక్కువ దిగుతుంది బోరు. అట్లా అందుకే దెత్తు ఏమన్నా పడుతుంది ఏమన్నా దాని కింద ఎక్కువ వేసుకుంటున్నారు. పడడం లేదు. మా ఊర్లో చెరువులో నీళ్ళు ఉన్నాళ్ళు, మేము రిస్క్ పోయేవాళ్ళం. జంబులు పడి కారిగలన్నీ నీళ్ళు ఎక్కువ ఉబ్బులు పడి అట్లా చాలా నీళ్ళు ఉండేవి మా ఊర్లో. ఇప్పుడు ఆ చెరువుకు నీళ్ళు లేకపోవడం వల్ల ఈ కరువు పరిస్థితి ఏర్పడింది. నీళ్లు ఎఫెక్ట్ కూడా వచ్చేసింది సార్. నేను 40 బోర్లు వేపించిన సార్. 40 బోర్లు వేపించిన. 40 బోర్లకే సరిపోయింటుంది జీవితం అంతా. ఎద్దులు బండి 10 ఎకరాలు అమ్ముతున్నాను సార్. ఇప్పుడు భూమి అప్పులు ఎక్కువయ్యి ఆ బాధ తట్టుకోలేక 10 ఎకరాల భూమి అమ్ము చూపుతున్నాను సార్. ఊళ్ళో నీళ్లు పడవని తెలుసు కదా, అట్లా ఎందుకు అప్పులు చేస్తారు? బతకాలు అనేది ఒకటి కదా సార్. ఎక్కడ పోయి మనకేమి బయలు భూమి పంట లేదు కాబట్టి. ఇప్పుడు బయలు భూమి పంట బాగా పండితే బోర్లు వేసే పని ఉంది. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింటుంది మీ ఊర్లో పంట పండుగ భాష? దాదాపు సార్ 10 సంవత్సరాల నుంచి పంట పండడం లేదు సార్. మా పై గ్రామం పైన ఆంధ్రమా కాలువని మా కాలువ పోతుంది. ఆ కాలువ నుంచి మాకు తూమ అరేంజ్మెంట్ చేసి మాకు నీళ్లు ఇవ్వాలని కోరుతున్నాం. ఈ విషయమే మన నీటిపారుదల శాఖ మంత్రి వచ్చినప్పుడు తర్వాత కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఈసారి గట్టి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అందరి నివాకాలు జీడిపల్లి రిజర్వాయర్ వరకు కట్టినారు. అప్పుడు జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు వస్తాయి. దాని నుంచి ముందుకు వస్తే ముందు కాలువ పని అంతా పెండింగ్ ఉంది. అది కూడా కాంట్రాక్టర్లు వాళ్ళని కూడా కలిసి ఈ కొత్త సిస్టమ్ ప్రకారం కాంట్రాక్టరే తాను ఆ ఊరికి ఇవ్వాలని నిర్ణయించవచ్చు. అది కూడా ఈ ఊరికి నీళ్లు ఇవ్వాలనేటువంటిది అడిగినాము. ఆ నీళ్లు వస్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఆ నీళ్ళు వస్తే సమస్య ఏమి సార్, మాకు కొద్దిగా దాన్ని మంచి బాగుపడతారు సార్. మా ఇట్లా ఈ కిలాంగులకి 15 ఇప్పుడు ఏరిపడుతున్నారు సార్. నా మోనికి వస్తాను నిన్నాళ్ళు, నా మోనికి రాదు. ఇప్పుడు నాకు ఏరిపలు ఎత్తున్నారు సార్. వాళ్ళ ఇంతకుముందు ఇద్దరికి వస్తా ఉండే, ఇప్పుడు నీకు ఒకటి 1000 రూపాయలు వస్తుంది. ఇద్దరికి ఎత్తండ్రి, ఇప్పుడు ఇద్దరికి ఇలే సార్. ఊరికే ఇస్తున్నారు 15 అన్నారు, 1000 ఇస్తున్నారు సార్. మాకు 1000 రూపాయలు. మాది విజయలక్ష్మి సంఘం సార్. మాది 3 లక్షలు అప్పిచ్చినారు. అప్పిచ్చింటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అప్పంతా ఎగిరిపోతుంది అంటే అప్పటి నుండి సంఘాలు జరుపుకోలేము. మేము జరుపుకోకుంటే ఏమన్నారంటే మీరు జరపొద్దండి కట్టుకోవద్దంటే కట్టుకోలేము మేము అప్పటి నుంచి. కట్టుకోవద్దని అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినారు సార్ కట్టొద్దంటే అప్పటి నుండి చూస్తారు మీరు సార్ చూస్తున్నాం సార్. దాన్ని కట్టుకోవద్దంటే కట్టుకోవాలి. అప్పటి నుండి సంఘాలు జరగలేదు సార్. సంఘాలు జరుపుకోకుంటే మాది పొదుపు 60,000 ఉంటే మీదంతా అప్పు అంతా పట్టుకున్నామా, మీది ఏం లేదు బ్యాంకులో, మీది పొదుపు డబ్బులు కూడా పట్టుకున్నారు. మీదంతా బకాయి పడింది. మళ్ళా మీకు 3 లక్షలకి ఇప్పుడు మళ్ళీ 50,000 వడ్డీ పడింది అన్నారు. మహా తెలివైనాడు కదా చంద్రబాబు నాయుడు. మోసం చేసినారు సార్. మమ్మల్ని ఆడాలని మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిపించుకొని మమ్మల్ని మోసపోయి మమ్మల్ని దబాయిస్తాడు. నేను రద్దు చేసిన మీరు అన్ని అబద్ధాలు. మీకు మీ జగన్కి ఏం పని పట్టలేదు అంటాడు. మమ్మల్ని కూలి పనులు లేవు, ఇండ్ల పనులు లేవు, బ్యాంకులో అప్పీరు, డ్వాక్రా రుణాలు రద్దు చేయరు. మళ్ళీ ఎట్లా బతుకుతారు మీరు? ఇంకేరే ఊర్లకి బెంగళూరుకి ఇట్లా దోవు వేయదు బతుకుంటున్నారు సార్. అట్లా చాలా మంది. ఏం నీకు పెన్షన్ రాదా? ఎందుకమ్మా? 3 నెలల నుంచి 3 నెలల నుంచి ఇలా. ఒక నెల 1000 రూపాయలు ఇచ్చినారు ఒకసారి. ఇంతవరకు 1 రూపాయి కూడా ఇలా నీకు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. ఎంత ఉంది భూమి మీకు? నాకు 20 ఎకరాల భూమి. 20 ఎకరాల భూమి ఉంది. అప్పులు లేకుండా బతుకుతా ఉన్నావా? అప్పులు ఉన్నాయి సార్. ఇప్పుడు దండిగా చేసినాం అప్పులు. పంట పండుతుందని పండుకోకుండా ప్రతి సంవత్సరము అప్పులు చేయడమే ఉంది. మిగిలిబాటంతా లేదు. మిగిలిబాటు లేదు. బోరు బావి ఉందా? బోర్ ఉంది, ఇప్పుడు ఎండిపోతా ఉంది. అది బోరు కూడా ఎండిపోయింది. ఇప్పుడు ఎండిపోయింది సార్. అప్పు ఏమన్నా తీరింది? ఇప్పుడు రుణమాఫీ అయింది కదా, మీకు ఎంత అయింది? ఏమేమి సార్ రుణమాఫీ? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింటే 20,000 వస్తుండే. నాకే 20,000 వస్తుండే. ఇప్పుడు 10,000 కూడా రాలేదు. 8,000 వచ్చింది.
ఇన్పుట్ సబ్సిడీనే మేలు ఈ రుణమాఫీ కంటే. అదే మేలు. అందరినేవా కాలం నీళ్ళు వస్తాయి సార్. మా చెరువుకు నీళ్ళు రావాలా, మాది పి నారాయణపల్లి. ఈ పేరు చెరువుకు నీళ్ళు వస్తే కనీసం అంటే కోటంక ఇప్పుడు ఈ చెరువుకు నీళ్ళు వస్తే మీ పక్క ఊరికి కూడా ఉపయోగమేనా? ఈ పేరు చెరువు సార్, అది మాది పి నారాయణపల్లి. మా గ్రామానికి ఈ పేరు గ్రామానికి అంతర్గతంగా కనీసం అంటే గొట్టుకూరు కూడేరు కమ్మూర వరకు 2% అయితే ఆలోచించారు. మాకు ఈ రుణమాఫీ చేసినా ఒకటే చేయకున్నట్టే ఈయన 5 విడతలుగా చేసినారంటే వాళ్ళకి మా ప్రాణాలు పోతాయి. రైతులు కరువుల్లో ఉన్నారు. ఈ జిల్లా చూస్తే నాకు కడుపు తరుక్కుపోయింది. మీ జిల్లా ప్రజలు రైతులు బాధ తీర్చకే నేను ఇది అనౌన్స్ చేసిన అంటే నువ్వే మీద వద్దంటావే. అదంతా అబద్ధం సార్. ఆయన గెలిచే ఊహతో మాట్లాడినాడు, అంతే. గెలిచాలనే అభిప్రాయంతో ఇవన్నీ వాగ్దానాలు చేసినాడు. కాకపోతే ఇప్పుడు చేసేదానికైనా కాదు సార్. ఇంకా ఇప్పటి వరకు ఇప్పేరు గ్రామంలో రైతులు కూలీలు అందరితో కూడా సాక్షి విఐపి రిపోర్టర్ ద్వారా అందరితో మాట్లాడడం జరిగింది. మరి కింద టీవీల్లో అదేవిధంగా ప్రభుత్వం ఊదరు కొడుతున్నట్టుగా ఈ గ్రామంలో ఎక్కడ కూడా కనపడలేదు. గ్రామంలో చాలామంది పెన్షన్స్ రావడం లేదని, ఇంతకుముందు వచ్చే పెన్షన్స్ కూడా ఆగిపోయినాయని, ఇంతకుముందు మాకు ఇంట్లో ఇద్దరికి వస్తూ ఉంటే ఇప్పుడు ఒకరికే వస్తున్నాయని, అదేవిధంగా కళ్ళు కనపడకపోయినా మాకు పెన్షన్స్ రాలేదని చెప్పేటువంటి వాళ్ళు, అదేవిధంగా పండు ముదుసళ్ళు కూడా మాకు పెన్షన్ రాలేదని చాలామంది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది చాలా కరువు ప్రాంతము. ఈ గ్రామంలో ఎవరిని అడిగినా కూడా 10 ఏళ్ళ నుంచి వర్షాలు లేవు, మాకు 5 ఏళ్ళ నుంచి పూర్తి కరువు వచ్చింది, అసలు పంట అనేదే పండడం లేదు, మేము 10 బోర్లు వేసినాం, 12 బోర్లు వేసినాం, 5 బోర్లు వేసినాం అని చెప్పి వాళ్ళ గాథలు వింటా ఉంటేనే చాలా హృదయ విదారకంగా ఉంది. ఎంతటి తీవ్రమైనటువంటి కరువు నెలకొని ఉందనేటువంటిది ఈ పరిస్థితి ఇక్కడ చూస్తే తెలుస్తుంది. దీన్ని బట్టి చూసినప్పుడు జిల్లాలో కూడా కరువు తీవ్రంగా ఉందనేటువంటిది, రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు అనేది కూడా అర్థమవుతుంది. దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలా. దానికోసం మేము కూడా శాసనసభ్యుడిగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి పరిష్కారం చేయించేదానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాము. మన కెమెరామన్ రమాకాంత్ గారితో కలిసి నేను ఇక్కడ విఐపి రిపోర్టర్గా విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యే ఉరవకొండ నుంచి దీంట్లో పాల్గొనడం జరిగింది. సాక్షి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను.